దక్షిణ కాశీగా పేరుగాంచిన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివనామస్మరణతో నల్లమల్ల కొండలు మారుమోగుతున్నాయి. శివ భక్తులతో శ్రీగిరి కళకళలాడుతోంది. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉగాది ఉత్సవాల కోసం కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి శ్రీగిరికి కన్నడ భక్తులు కాలినడకతో రావడం వారి భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. శ్రీగిరిపై కొలువుదీరిన మల్లన్నను కన్నడ వాసులు తమ అల్లుడిగా భావిస్తారు. అమ్మవారు తమ ఇంటి ఆడబిడ్డగా కొలుస్తారు. ఉగాది సందర్భంగా కావడిలో పసుపు, కుంకుమ, అమ్మ, అయ్యవారికి కొత్త వస్త్రాలు సారెగా తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో భుజంపైన కావడితో కన్నడ భక్తులు కాల్నడకన సార తీసుకుని వస్తూ ఉంటారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవం జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కర్ణాటక నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. శ్రీగిరికి కన్నడ భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు వసతి, తాగునీరు, మరుగుదొడ్లు వంటి వాటిపై దృష్టి పెట్టారు. గతానుభవాలు పరిగణలోకి తీసుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భక్తుల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక నుంచే కాకుండా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు శ్రీశైలం వస్తారు. ఏడాది కాలంలో తమ పొలంలో పండించే పంటలో కొంత స్వామి, అమ్మవారికి ఇచ్చే కర్ణాటక భక్తులు ధన, ధాన్య రూపంలో ఈ మొక్కులు చెల్లించుకోవడం విశేషం. ఇక కాలిబాటలో శ్రీగిరి వచ్చే భక్తులు మార్గం మధ్యలో పీఠాధిపతులను దర్శించి వారి ఆశీస్సులు తీసుకుని శ్రీశైలం చేరుకుంటారు. ఉగాది తర్వాత వచ్చే అమావాస్య నాడు అమ్మ, అయ్యవారికి ప్రసాదం సమర్పించిన తర్వాతనే తిరుగు ప్రయాణం అవుతారు.